ఫ్రెండ్స్, మీ ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిందా? మీ ల్యాప్టాప్ స్లో అవుతుందా? ఆర్ బిజినెస్కి సర్వర్స్ మెయింటైన్ చేయడం కాస్ట్ అనిపిస్తుందా? అయితే వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ స్టోర్డ్, ప్రాసెస్డ్ అండ్ యాక్సెస్డ్ ఆన్ ద ఇంటర్నెట్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ పర్సనల్ డివైస్. ఈ వీడియోలో మనం క్లౌడ్ కంప్యూటింగ్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. టైప్స్, అడ్వాంటేజెస్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అండ్ బెస్ట్ కెరియర్ ఆపర్చునిటీస్. చివరికి మీకు క్లౌడ్లో కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలనే సీక్రెట్ టిప్స్ కూడా ఉంటాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే డాటా, సాఫ్ట్వేర్ లేదా సర్వర్స్ని ఇంటర్నెట్లో హోస్ట్ చేయడం, మన హార్డ్ డిస్క్లో కాకుండా ఆన్లైన్లో స్టోర్ చేయడం. ఎగ్జాంపుల్కి, మీ మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయిందని ఫొటోస్ డిలీట్ చేస్తున్నారా? గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేస్తే ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి సర్వీస్లలో డేటా లోకల్గా కాకుండా క్లౌడ్ సర్వర్లో స్టోర్ అవుతాయి. అందుకే మీకు ఫోన్లో స్పేస్ ఉన్నా లేకున్నా వీడియోస్ స్ట్రీమ్ అవుతాయి. క్లౌడ్ కంప్యూటింగ్ మొత్తం 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. మొదటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. వర్చువల్ సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ ని రెంట్కు తీసుకొని కంపెనీస్ యూజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ కి AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీస్ మరియు గూగుల్ కంప్యూట్ ఇంజన్. రెండవది PWAS అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఇక్కడ డెవలపర్స్ కి రెడీమేడ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ కి గూగుల్ ఇంజన్ మరియు హీరోకు. చివరిది SWAS సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఇక్కడ డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ ని ఇంటర్నెట్ లో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ కి జీమెయిల్, జూమ్, నెట్ఫ్లిక్స్. క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల కంపెనీస్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ బెనిఫిట్స్ గురించి చెప్పుకుందాం. మొదటిది స్కేలబిలిటీ. బిజినెస్ గ్రోత్ ఉన్నా లేకున్నా, సడన్ ట్రాఫిక్ స్పైక్ అయినా క్లౌడ్ సర్వీసెస్ ఆటోమేటిక్ గా స్కేల్ అప్ ఆర్ స్కేల్ డౌన్ చేసుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. రెండోది కాస్ట్ ఎఫెక్టివ్. పే యాజ్ యూ యూజ్ మోడల్ ఉంటుంది. అంటే మీరు యూజ్ చేసిన రిసోర్సెస్ కి మాత్రమే పే చేయాలి. ఫిజికల్ సర్వర్స్ మెయింటైన్ చేయడంలో వచ్చే ఎక్స్ట్రా చార్జెస్ కూడా సేవ్ అవుతాయి. మూడోది యాక్సెసిబిలిటీ. క్లౌడ్ సర్వీసెస్ ని ఎనీ టైమ్ ఎనీవేర్ యాక్సెస్ చేయొచ్చు. ల్యాప్టాప్, మొబైల్, డెస్క్టాప్ ఇలా ఏ డివైస్ లో అయినా వర్క్ చేసుకోవచ్చు. చివరిది డిజాస్టర్ రికవరీ. డాటా యాక్సిడెంటల్ గా డిలీట్ అయితే క్లౌడ్ లో బ్యాకప్ రెడీగా ఉంటుంది. సో డాటా లాస్ కి టెన్షన్ కూడా ఉండదు. క్లౌడ్ కంప్యూటర్ లో ది బెస్ట్ రోల్ ఏంటో చూద్దాం. మొదటిది క్లౌడ్ ఇంజనీర్. క్లౌడ్ బేస్డ్ సర్వీస్ ని డిప్లాయ్, మేనేజ్ అండ్ మానిటర్ చేయడం ఈ రోల్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీ. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడం, ట్రబుల్ షూట్ చేయడం అండ్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడం మెయిన్ టాస్క్. AWS, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్ లాంటి ప్లాట్ఫామ్స్ మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. రెండోది క్లౌడ్ ఆర్కిటెక్ట్. స్కేలబుల్ అండ్ ఎఫిషియెంట్ క్లౌడ్ సొల్యూషన్ ని డిజైన్ చేయడం, ఆర్గనైజేషన్ కి సూటబుల్ అయిన స్ట్రాటజీని డిఫైన్ చేయడం జరుగుతుంది. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో సిస్టమ్ డిజైన్, నెట్వర్కింగ్, సెక్యూరిటీ అండ్ క్లౌడ్ సర్వీసెస్ ఇంటిగ్రేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి. బిజినెస్ నీడ్స్ కి తగ్గట్టు కరెక్ట్ క్లౌడ్ డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ చేయడం ఈ రోల్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. మూడోది క్లౌడ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. క్లౌడ్ లో ఉన్న సెన్సిటివ్ డాటాని సెక్యూర్ చేయడం, థ్రెట్స్ ని డిటెక్ట్ చేయడం, సెక్యూరిటీ ప్రోటోకాల్ ని ఇంప్లిమెంట్ చేయడం, కంప్లైంట్స్ ని మెయింటైన్ చేయడం చాలా క్రిటికల్ టాస్క్స్. ఎన్క్రిప్షన్ టెక్నిక్స్, ఫైర్వాల్, యాక్సెస్ కంట్రోల్ అండ్ రెగ్యులర్ సెక్యూరిటీ ఆడిట్స్ లో ఎక్స్పెక్టెన్సీ ఉండాలి. చివరిది డాటా ఇంజనీర్. క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద డాటాని ప్రాసెస్ చేయడం, ఆర్గనైజ్ చేయడం అండ్ మేనేజ్ చేయడం మెయిన్ రెస్పాన్సిబిలిటీస్. లార్జ్ డాటా సెట్ ని హ్యాండిల్ చేయడం, ETL పైప్ లైన్ ని డిజైన్ చేయడం అండ్ రియల్ టైమ్ డాటా ప్రాసెసింగ్ ని ఇంప్లిమెంట్ చేయడం చేస్తారు. పైథాన్, SQL, అపాచీ స్పార్క్ అండ్ క్లౌడ్ బేస్డ్ డాటా సర్వీసెస్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు టెక్నికల్ గా ఇంట్రెస్ట్ ఉంటే ఒక స్పెషలైజ్డ్ రోల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మొదటిది హై డిమాండ్. ఈ ప్రొఫెషన్ కి డిమాండ్ ఎప్పుడైనా ఉంటుంది. కంపెనీస్ లైక్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ క్లౌడ్ ఎక్స్పర్ట్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. రెండోది హై శాలరీ ప్యాకేజెస్. క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొఫెషన్ కి కాంపిటేటివ్ శాలరీ ఉంటుంది. ఎంట్రీ లెవెల్స్ రోల్స్ కి కూడా మంచి ప్యాకేజ్ దొరుకుతుంది. చివరిది వైడ్ రేంజ్ ఆఫ్ రోల్స్. క్లౌడ్ కంప్యూటింగ్ లో మల్టిపుల్ కెరియర్ పాత్స్ ఉంటాయి. టెక్ ఆర్ నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే సూటబుల్ రోల్ దొరుకుతుంది. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో టెక్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.